ఏంటండి రాజమౌళి గారు, నిజంగా ఇది పచ్చి మోసం అండి, పచ్చి మోసం. ఎందుకో కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, బాబు అంటే బాబే, ఎవరైనా జై బాబు అనాల్సిందే. ఇంక ఇది పక్కన పెడితే, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న బర్త్డే గిఫ్ట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఈరోజు పొద్దున్నే వారణాసి సినిమా నుండి మహేష్ బాబు గారికి సంబంధించిన 2 అదిరిపోయే కొత్త స్టిల్స్ అయితే రాజమౌళి గారు అయితే రిలీజ్ చేపించారు. ఇంతగా పిక్స్ ని అఫీషియల్ గా రిలీజ్ చేసింది ఎవరంటే ఒక పెద్ద హాలీవుడ్ పేజ్ అనమాట. డిస్కసింగ్ ఫిలిమ్స్ అనే వాళ్ళు మహేష్ బాబు గారి పిక్స్ ని అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఈ వారణాసి సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ఆడియన్స్. ఓన్లీ మన పాన్ ఇండియా ఆడియన్సే కాదు, పాన్ వరల్డ్ సినిమా ఇది. కాబట్టే హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఆ పిక్స్లో మహేష్ బాబు గారు లుక్స్ ఉన్నాయండి, నిజంగా అదిరిపోయాడు. బాబు అంటే బాబే. మెయిన్గా ఈ పిక్ చూసారా, నిజంగా నాకు ఈ పిక్లో మహేష్ బాబు గారు స్వాగ్ కావచ్చు, ఆ చార్మ్ కావచ్చు, నిజంగా ప్రిన్స్ అంటారు కదా, యాస్టీస్గా నాకైతే అలాగే కనపడుతున్నారు ఆయన. ఆ హెయిర్ స్టైల్ వేసుకుని, గుబురు హెయిర్ స్టైల్ వేసుకుని, ఆ బియర్డ్ వేసుకుని, నిజంగా అసలు భలే ఉన్నారులేండి, మెరిసిపోతున్నారనే చెప్పాలి. ఈ పిక్ ఇలా ఉంటే ఇంకొక పిక్ చూడండి. ఆ విష్ణుమూర్తి భగవానుడు ఎలా అయితే ఆ చెయ్యి మీద అలా పడుకుంటారో, సేమ్ యాస్టీస్ గా మహేష్ బాబు గారు అయితే అదే స్టిల్ అయితే ఇచ్చారు. నిజంగా ఈ 2 స్టిల్స్ లో కూడా మహేష్ బాబు గారు లుక్స్ అయితే అదిరిపోయాయి. నిజంగా ఎవర్ గ్రీన్ అండి. ఆ చార్మ్ చూసారా, అట్ ద ఏజ్ ఆఫ్ 51 కూడా మహేష్ బాబు గారి ఫేస్ లో ఆ గ్లో చూడండి. అసలు ఎవరైనా నమ్ముతారా 51 అంటే? నిజంగా ఆయన డెడికేషన్కే, క్రాఫ్ట్ పట్ల ఆయనకున్న నిబద్ధతకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. ఇలాంటి పుట్టినరోజులు మహేష్ బాబు గారు మరెన్నో జరుపుకోవాలి. ఎందుకంటే యాజ్ ఏ స్టార్గా కాదు, మహేష్ బాబు గారు ఒక మంచి మనిషి, గొప్ప మనిషి. ఎంతోమంది, కొన్ని వేల మంది చిన్నారుల బతుకుల్ని నిలబెట్టిన మనిషి మహేష్ బాబు గారు. కాబట్టి ఇలాంటి మంచి మనిషికి ఎప్పుడు మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నా. అయితే స్టార్టింగ్లో పచ్చి మోసం చేశారని నేను ఎందుకన్నానంటే, రీసెంట్గా ఈ వారణాసి సినిమాకి సంబంధించి ఒక 20 సెకండ్ల వీడియో అయితే లీక్ అయింది కదా. ఆ వీడియోలో కూడా మన మహేష్ బాబు గారు సేమ్ ఈ టైప్లో ఉండే గ్రీన్ టీషర్టు, జీన్స్ ప్యాంట్ అయితే వేసుకుని అయితే ఉంటారు. నాకు తెలిసి నాకేమనిపించిందంటే, ఈరోజు రిలీజ్ అయిన స్టిల్స్ చూసిన తర్వాత వీళ్ళే కావాలని ఆ రోజు వీడియోని లీక్ చేసి సేమ్ అదే వీడియోలో ఉన్న ఎటైర్ ఏదైతే ఉందో ఆ ఎటైర్తో ఉన్న పిక్స్నే ఈరోజు అయితే రిలీజ్ చేశారని నేనైతే అనుకుంటున్నా. అయితే ఈరోజు రిలీజ్ అయిన పిక్స్ బ్యాక్ డ్రాప్ చూసారా, అది ఆఫ్రికా అడవులు అనమాట, జంగిల్ అది. అక్కడికి వెళ్ళి మన మహేష్ బాబు గారు అడ్వెంచర్ అయితే చేస్తారు. దానికి సంబంధించిన పిక్స్, ఒకటేమో కూల్గా అయితే కనపడుతున్నారు, ఇంకోటి స్వాగ్తో అయితే మనకైతే కనపడుతున్నారు. ఏదేమైనా సరే పిక్స్ బాగున్నాయి, మహేష్ బాబు గారు లుక్స్ బాగున్నాయి, మజా వచ్చింది. కానీ అనుకున్నంత రేంజ్లో అయితే రాలేదు. ఎందుకంటే మహేష్ బాబు గారు అండి, సూపర్ స్టార్ గారు. అలాంటి ఆయన రాజమౌళి గారితో కొలాబరేట్ అయ్యి ఒక సినిమా చేస్తారంటే బర్త్డేకి మినిమం దత్తరిల్లిపోయే అప్డేట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. అంటే వీడియో కంటెంట్ వస్తాను నేనైతే అనుకోలేదు, కానీ అట్లీస్ట్ శ్రీరాములు వారి గెటప్ ఉంది ఈ సినిమాలో మహేష్ బాబు గారిది, అదైతే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. అంటే టాక్ కూడా నడిచింది, కానీ దాచారు. ఇంకా ఉంది ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ అసలైన బాబ్ ఫెస్టివల్, వారణాసి ఫెస్టివల్ ఉంది, దాచారు లోపల అంతే. ఈ సినిమా నుండి ఏది రిలీజ్ అయినా మీరు చూసుకోండి, మన లోకల్ తెలుగు మీడియా ద్వారా అయితే రిలీజ్ అవ్వట్లేదు. ఇంటర్వ్యూలు కూడా రాజమౌళి గారు కావచ్చు, ప్రియాంక చోప్రా గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, హాలీవుడ్ మీడియా వాళ్ళకే ఇస్తున్నారు. మీరు ఎక్కడే అర్థం చేసుకోండి, ఇది ఒక గ్లోబల్ ఫినామినా, దీంట్లో డౌట్ అయితే లేదు. వారణాసి సినిమా మళ్ళీ చెప్తున్నా, మన భారతదేశ గడ్డ నుండి మొట్టమొదటిసారి 3,000 కోట్లు మార్కు కొట్టిన సినిమాగా మన మహేష్ బాబు గారు వారణాసి సినిమా కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తే ఇదైతే రాసి పెట్టుకోండి, దీంట్లో అనుమానమే లేదు. కొడుతున్నాం, చాలా గట్టిగా కొడుతున్నాం అంతే. దాచారు లోపల, వస్తాయి ఒక్కొక్కటిగా వస్తాయి. నాకు తెలిసి ఆ శ్రీరాములు వారి గెటప్ డైరెక్ట్ వీడియో కంటెంట్లోనే రాజమౌళి గారు అయితే రిలీజ్ చేస్తారేమో, వెయిట్ చేసి అయితే చూడాలి. ఏదేమైనా సరే ఈరోజు వచ్చిన పిక్స్ బాగున్నాయి, కానీ ఇంకొద్దిగా నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కానీ మహేష్ బాబు గారు లుక్స్ కావచ్చు, ఫుల్లీ ఎక్సైటెడ్. అవి చూసిన తర్వాత ఫుల్లీ ఎక్సైటెడ్ అనమాట. మరి అదనమాట మ్యాటర్. మరి రిలీజ్ అయిన పిక్స్ పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థ్యాంక్ యూ.